సార్ నిన్న ఏదైతే రైతులు ఉద్యమాలు చేశారో సార్, అది మొత్తం చాలామంది రైతులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి సరిగ్గా ఫండ్స్ రాని పరిస్థితి, ఈవెన్ ప్రభుత్వం గనక ఆదుకునే పరిస్థితి మనం చూస్తున్నాం గదా! సో, రైతులు అంత ఎత్తున ఉద్యమం కలెక్టర్‌గా ముట్టడించడం, కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం, ఇందులో వైఎస్ఆర్‌సీపీ అనేది కీలకమైన పాత్ర పోషించింది. ఐ మీన్ అంటే అవినాష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ చాలామంది నాయకులు ముందుకొచ్చారు రైతులను తీసుకొని. అది చూసిన తర్వాత మీకేమనిపించింది? ఇప్పుడు చిన్నప్పుడు చూడండి సార్, ప్రభుత్వ నిర్ణయాలు రూపాయి పెంచారు, రూ. 10 పెంచారు అని రేట్లు అన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు పొద్దున సాయంత్రం దాకా వాళ్ళు తిప్పలాలు పడి సాయంత్రం ఇంకో 10 పైసలు 50 పైసలు తగ్గించిన ఉదంతాలు చూసేవాళ్ళం. అలాంటి ఉద్యమాలు మళ్ళీ ఇంకొకసారి స్ఫూర్తికి వచ్చినట్టుగా కనపడ్డాయి. ఎందుకంటే గతంలో 7-8 సార్లు గత ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచినా ఎక్కడ అపోజిషన్ పార్టీలు ఇలాంటి తరహా ఉద్యమాలు చేయకపోవడం. ఇందులో హిడెన్ ఎజెండా ఏంటంటే స్పాన్ ఆఫ్ 6 months యెస్. కరెక్ట్గా నిన్న మొన్నటికి 6 నెలలు కంప్లీట్ అయిన ఈ గవర్నమెంట్కి ఎంత ప్రజా వ్యతిరేకత ఉందా అన్నది ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. హ్మ్. నిన్న ద సారాంశం ఆఫ్ ఎంటైర్ ఎపిసోడ్ 13వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు దీని గురించి పిలుపునివ్వడం, దీన్ని స్ట్రాటజికల్గా వాళ్ళు నిరోధించగలిగారు మీడియాలో పరంగా ఎక్కడ అటెన్షన్ రాకుండా. అది వీళ్ళు సక్సెస్ అనుకుంటే, కానీ నిగూఢంగా దాగున్న ప్రజా వ్యతిరేకతని ప్రజలు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాల రూపంలో కలెక్టర్ ఆఫీసులు ముట్టడి, పంచాయతీ ఆఫీసులు ముట్టడి, మండల ఆఫీసుల ముట్టడితో సక్సెస్ సాధించారు. సక్సెస్ సాధించారు కరెక్టే సార్. సో, దాని తర్వాత ఎవరైతే ఈ కూటమి నాయకులకి చీమ కుట్టినట్టు కూడా ఉండదా? వీళ్ళు ఇంతలా ఉద్యమాలు చేస్తున్నారే, 6 నెలల్లో ఇంత వ్యతిరేకత వచ్చిందే. సో, మనం ఇంకా రైతులకి ఏదన్నా చేద్దాం. వీళ్ళు చేసిన తర్వాత కూడా మాకు ఎంతో కొంత బుద్ధి రావాలని అంటారు. వాడు కొట్టిన తర్వాత నీకు బుద్ధి రాలేదు కదరా అంటారు. సో, వాళ్ళు అలా ఉద్యమం చేసిన తర్వాత కూడా వీళ్ళకి ఆహ్, కనీసం ఇది చీమ కుట్టినట్టు కూడా ఉండదా సార్? ఉండకుండా ఎందుకు ఉంటుందండి? ఎక్కడో దగ్గర కన్సాలిడేట్ అవుతుంది అది. అవును. సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఏ డిసెంట్ విచ్ వాస్ షోన్ బై పీపుల్ అరౌండ్. ఇప్పుడు ఇదే నాయకులు మళ్ళీ రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ప్రజా వ్యతిరేకతని నివురుగప్పిన నిప్పులా ఉంటుంది అది. అది ఒక బడబాగ్ని కింద తయారైంది అనుకోండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చూడలేదా మీరు? చూసి ఎలా వచ్చింది అది? యెస్. ప్రజల యొక్క మన్ననలు తీసుకునే వస్తుంది ఏమైనా ఉద్యమాలు. ప్రజలలోకి వాళ్ళ బాధని నా బాధ కింద ఎవడైతే అభివర్ణించుకుంటాడో అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ నెరేషన్స్ ఉంటాయి. అది ఏ పార్టీకైనా సరే. ఇప్పుడు ఇదే ప్రభుత్వం బాధ్యత తీసుకుంది అనుకోండి, ఎస్ 2 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో 4,000, మిగిలినవి 6,000 ఎంత వస్తుంది కదా ఎకరంకి, దాన్ని మేము యాడ్ చేసి మీకు 2 రోజులు ఇవ్వబోతున్నాం అని ఒక సత్వరమైన సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో వెళ్ళారు అనుకోండి, అయిపోయింది కదా. అవును. ఇప్పుడు రేషన్ షాప్ బియ్యంతో పట్టుకునే కార్యక్రమంలో ఉన్న శ్రద్ధ ఒక కళ్ళల్లో ఉన్న ఒడ్లు కొనడానికి తేమ వచ్చిందని చెప్పి తప్పించుకోవడానికి కనీసం గోరుపట్టాలు ఇవ్వకుండా, వాటిని పరిరక్షించకుండా, టార్పాలను ఇవ్వకుండా ఇలాంటివి చేస్తున్నప్పుడు ప్రభుత్వాల మీద ప్రజలకు వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది కదా. అది ఎక్కడో దగ్గర కన్సల్టేట్ అవుతుంది కదా. గతంలో ఆర్బీకే సెంటర్లో ఏమీ కాకుండా ప్రభుత్వం కొన్ని దగ్గర ఎంఆర్పీ రేట్స్లో, ఇప్పుడు ఇదే సినిమా ఇండస్ట్రీ చూడండి, 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమా తీసాను కానీ ఒకరోజు వెసులుబాటు ఇచ్చి 1000 రూపాయలు టికెట్ పెట్టుకో 1500 టికెట్లు పెట్టుకొని ప్రభుత్వాలు వెసులుబాట్లు ఇస్తున్నాయి. మరి అదే రైతుకి ఇంకా తగ్గిస్తున్నారు. ఏమో పడుతున్న బాధలు, మానసిక సంఘర్షణలు, రాత్రి అనక పగలనక ఎండనక వాననక పండిస్తున్న పంటలకి చిరంజీవి గారు నీరు అని పాటలు పెట్టి 150 సినిమా, నెక్స్ట్ ఈ రైతుల మీద పరిరక్షించడానికి బాలకృష్ణ గారు ఇలాంటి సినిమాలు తీయడం కాదు కదా. వాస్తవానికి నిజంగా ప్రజలను ఎలా ఎదుర్కొంటున్నారో చెప్పమనండి. అవును. తెలీదా? తెలియదు సార్. తెలియక కాదు, తెలిసి కూడా నటించే సామర్థ్యాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.